అందరికీ జీవిత సమస్యల గురించి ఎనర్జీతో మనం ఎలా మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలనేది చెప్తూ ఉంటే ఎక్కువగా మనీకి సంబంధించిన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. కాబట్టి మనం మన యొక్క మనీ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి అంటే మన యొక్క సంబంధం డబ్బుతోటి సంబంధం ఎలా ఉంది అనేది అర్థం చేసుకుంటే అది ఎప్పుడు కూడా బాగా ఉండదు. ఎందుకంటే మన కల్చర్లో కానీ మన తల్లిదండ్రుల నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ టీచర్స్ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ డబ్బు చాలా కష్టము, డబ్బు చెట్ల కాస్తుందా, తర్వాత డబ్బు ఉండే వాళ్ళందరూ చెడ్డగా అయిపోతారు, డబ్బు తీసుకోవడానికి భయం, ఉంచుకోవడానికి భయం, మన దగ్గర ఉంటే మనం చెడు వ్యసనాలు వస్తాయేమో, ఇలా రకరకాలుగా పిల్లలు పాడైపోతారేమో, ఇలా రకరకాలైన మనోస్థితి మనం తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్లో ఏర్పరచుకుని ఉంటాం. వాటిని మనం బయటికి తోస్తే కానీ, వాటిని బయటికి తీసివేస్తే కానీ ఫ్రీగా హ్యాపీ మనీ అంటారనమాట. సంతోషంగా డబ్బుని మనం తీసుకుని రిసీవ్ చేసుకుని దాన్ని సంతోషంగా ఖర్చు పెట్టే ఆ మైండ్ సెట్ని అబండెంట్ మైండ్ సెట్ అంటాము. ఆ మనీ మైండ్ సెట్ని మనం ఏ విధంగా ఏర్పరచుకోవాలి, మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఆ నెగిటివ్ ఇంప్రింట్స్, ఆ నెగిటివ్ ఆ యొక్క ముద్రలన్నిటిని మనం బయటికి తీయాలి. అంటే కల్చర్లోంచి ఎప్పుడెప్పుడో తరతరాలుగా మన తల్లిదండ్రుల నుంచి జనరేషన్స్ నుంచి వీటన్నిటిలోంచి వచ్చేసి ఉంటుంది. దీన్ని చాలా హై ఎనర్జీ టెక్నిక్స్ తోటి మనం క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి అందుకోసము అందరికీ అందుబాటులో ఉండేలాగా 21 డే మనీ మైండ్ సెట్, చేంజ్ యువర్ మనీ మైండ్ సెట్. అంటే మీ యొక్క మనీ మైండ్ సెట్ని మార్చుకుని మీరు హౌ యూ కెన్ బికమ్ రిచ్. చేంజ్ యువర్ మనీ మైండ్ సెట్ టు బికమ్ రిచ్. అంటే మీరు ధనవంతులు కావడానికి మీ మనీ మైండ్ సెట్ మారితే కానీ కారు. అది ఏ విధంగా మార్చుకోవడం అనేది 21 డేలో మేము మీకు టైం అది ఇస్తాము. మీరు రిజిస్టర్ చేసుకుంటే దాంట్లో 21 డే కూడా మీకు చాలా అంటే మీరు ఊహించని రకాలైన పద్ధతుల్లో మీ లోపల సబ్కాన్షియస్ మైండ్లో క్లియర్ అయ్యి ఒక మంచి రీప్రింటింగ్ అన్నమాట, మంచి ఆ సమృద్ధికరమైన ఆ కలిమి గల మనస్తత్వాన్ని మనం ఎలా పొందాలనేది మీకు ప్రాక్టికల్గా నేర్పించడం అనేది జరుగుతుంది. ఇది చాలా హైలీ ఎనర్జెటిక్ ప్రాక్టీసెస్ అందులో ఉంటాయి. తప్పకుండా మీరు అందరూ చేరి అది మనం సంతోషంగా బ్రతకడానికి. డబ్బు అనేటప్పటికి ఆ డబ్బు ఏమిటి అంటే డబ్బుతోటి ఇవాళ అన్నీ జరుగుతున్నాయి కదా. మనం అన్నం తిన్నా, ఆహారం తిన్నా, మనం బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చినా, బట్టలు కట్టుకున్నా, ఇంట్లో ఉన్నా, ఇల్లు కట్టుకున్నా, ఇంటికి అద్దెకిచ్చినా, ఏదైనా సరే ఈ ఈ వ్యవస్థ అనేది ఎక్స్చేంజ్ అనేది మనీతోటి కూడుకుని ఉంది. మనీ ఈజ్ స్పిరిచువల్. మనీ ఒక ఆధ్యాత్మిక శక్తిగా మనం తీసుకోగలిగినప్పుడు అది ఒక సాలిడ్లా కాకుండా ఒక ఫ్లోయింగ్గా, ఒక ఎనర్జీలాగా మనం తీసుకోగలిగినప్పుడు, ఒక వాటర్ లాగా, ఒక ఎనర్జీలాగా మనం ఫీల్ అయ్యి చేసుకోగలిగినప్పుడు మనకు చాలా చక్కగా మనీ అనేది వస్తుంది. మన యొక్క లాజికల్ మైండ్ నాకు ఇదే ఉంది, నాకు ఇంతే చదువుకున్నాను, నా జీతం ఇంతే, నాకు ఎలా డబ్బులు వస్తాయి, ఇవన్నీ పక్కన పెట్టేయండి. అవి వస్తాయి. ఎలా వస్తాయి అనేది మీ మనీ మైండ్ సెట్ మారితే వస్తాయి అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఆ ప్రోగ్రాంలో తప్పకుండా అందరూ నేర్చుకోండి. అలాగే మనీ రేఖీ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఎవరైతే రేఖీ నేర్చుకుని ఉంటే ఆల్రెడీ మనీ రేఖీ క్లాస్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంత రేఖీ 1 and 2 అండ్ మనీ రేఖీ క్లాస్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది నేర్చుకుని మీరు ఆ 21 డే ఛాలెంజ్ కూడా చేయగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అది జీవితాన్ని మారుస్తుంది. ఇది ఏదో మనం డబ్బు గురించి చెయ్యాలా, నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, నాకు డబ్బులు ఎందుకు, ఇవన్నీ కూడాను అవన్నీ పాతకాలం నాటి మాటలు. ఎందుకంటే అప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ జీవితం అతి భోగవంతంగా గడిచిపోయేది. ఏ సాధువులైనా ఎంతో గౌరవించేవాళ్ళు, రాజులు చూసేవాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బాగా ఉండగలిగేవాళ్ళు. ఇవాళ నువ్వు స్పిరిచువల్గా ఉండాలనుకున్నా, నువ్వు మెడిటేషన్ చేయాలన్నా, నీ టైం నువ్వు చక్కగా గడపాలనుకున్నా, నీకు కొంత ఆ డబ్బు అనేది ఉంటే, నీ యొక్క ధనవంతమై ఉంటే నీ జీవితం చాలా విషయాలు నీకు ఈజీగా ఉంటాయి. నీ సమయాన్ని నువ్వు ఆధ్యాత్మికతకి ఎక్కువ ఉపయోగించగలుగుతావు.
కాబట్టి దట్ నెగటివిటీ టువర్డ్స్ మనీ అనేది మన కల్చర్లోను మన మాటల్లోనూ ఉండిపోయింది. దాన్ని మనం బయటికి తీయడం చేద్దాము. అలాగే కెన్ హోండా అని ఆయన జపనీస్ మాస్టర్ అనమాట. హ్యాపీ మనీ అని ఒక బుక్ రాశాడు. ఆయన కూడా చాలా విషయాలు చెప్తారు. అదేంటంటే ఒక మనీ తీసుకోవడం, మనీ రావడము, మనీని ఖర్చు పెట్టడం అనేది ఒక ఆధ్యాత్మిక విధానంగా ఎలా మార్చుకోవచ్చు జీవితంలో అనేది చాలా చక్కగా మనం నేర్చుకోవచ్చు. అది మనం మన జీవితంలోకి తీసుకొస్తే అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. అదే మనం మన పిల్లలకు కూడా అదే నేర్పించుకుంటూ వెళ్లకుండా వాళ్ళని కూడా మనం సరైన మార్గంలో ఉండేలాగా మనం మార్చుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ 21 డే ఛాలెంజ్ తీసుకోండి. మనీ రేఖీ కోర్సు కూడా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. థ్యాంక్ యూ.